రక్షణము లేక సాధుడు. వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను రచించాను. అష్టాదశ పురాణాల్లో శివమహాపురాణం ఉండదు. అందువలన తృప్తి చెందక శివమహాపురాణాన్ని రచించారు వ్యాసుల వారు. అదేవిధంగా మహాభారతాన్ని రచించిన వ్యాసుల వారు బాలకృష్ణులు లీలలు వ్రాయలేదే అందులో అని శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అందులో బాలకృష్ణ లీలలు వ్రాశారు వ్యాసుల వారు. భాగవతాన్ని అష్టాదశ పురాణాల్లో చేర్చడం జరిగింది భాగవత పురాణంగా. అష్టాదశ పురాణాలను గుర్తుపెట్టుకునే విధంగా దేవీ భాగవతంలో ఒక శ్లోకం వివరించబడింది. భాద్వయం మాద్వయం చేవ భ్రాత్రయం వా చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని ప్రశిష్యతే. భాద్వయం అనగా భవిష్య పురాణం భాగవత పురాణం, మాద్వయం అనగా మత్స్య పురాణం మార్కండేయ పురాణం, భ్రాత్రయం అనగా బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం, వా చతుష్టయం అనగా విష్ణు పురాణం వరాహ పురాణం వాయు పురాణం వామన పురాణం అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. శ్రీమద్ భాగవతాన్ని శ్రీ భమ్మెర పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించడం జరిగింది. అందులో రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమతం చేసి రాయిడలన్ రక్షణలు వేయి కలిగియు శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. సత్పురుషునకు రక్షణ లేకపోయినను అతడు సద్బుద్ధి కలిగి ఉండుటచే రక్షింపబడును. దుష్టుడు వేల కొలది కవచములను రక్షణముగా సమీకరించుకున్నను దుష్ట చింతన కలిగి ఉన్నవాడైనందున అతడు శిక్షింపబడును. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరూ కూడా ధన్యవాదములు.